మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలందాలోని శీతలమాత ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ప్రమాదంలో 8 మంది భక్తులు మృతి చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్కి తరలించారు. అయితే సహాయక చర్యలు సరిగ్గా లేవని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో అత్యంత కీలకమైనటువంటి దేవాలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో నలందాలోని శీతలమాత ఆలయంలో మాత్రం తొక్కిసలాట చోటు చేసుకోవడం కొంతవరకు కలకలం రేపుతుంది. అయితే ఈ తొక్కిసలాటలో మొత్తం 8 మంది భక్తులు మృతి చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. సో ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరగడం వల్ల ఇలాంటి ఏదైతే తొక్కిసలాట చోటు చేసుకుందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా సహాయక చర్యలు సరిగ్గా లేవని కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో శీతలమాత ఆలయానికి భక్తుల తాకిడి ఎప్పుడు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో భక్తుల రాకను అధికారులు ముందుగానే అంచనా వేయలేకపోయారా, ఆలయంలో సరిగ్గా ఏర్పాట్లు చేయలేదా అనేది మాత్రం భక్తుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆగ్రహావేశానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ తొక్కిసలాటకు సంబంధించినటువంటి సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు వైద్యతో పాటుగా పోలీస్ శాఖ అధికారులు. ఓవరాల్గా మాత్రం అక్కడ ఘర్షణ వాతావరణం పూర్తి స్థాయిలో ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. సో దేవాలయంలో భక్తుల తాకిడికి సంబంధించి ఒక్కసారిగా శీతలమాత ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట బీహార్ వ్యాప్తంగా మాత్రం ప్రకంపనలు రేపుతుంది. सबको भी नहीं हटा रहा था। अच्छा तो अब पूरा ठेला ठेली उधर पीछे से काट रहा था। हम बोलते थे मम्मी निकाल जा, तो बोले ना अब आगे लिया, सबको भगाना चाहिए ना। अब बोलते जो है ना गबर सब खोल के रख लो। उसी में मतलब कि दब गई मम्मी। हाँ, अंदर चले गए पूरा अंदर सीढ़ी के। की नाम बोले अपने के? पूनम कुमारी। कौन है? मम्मी। घर कहाँ ले? सकुनत कला। आज होले कोची वहाँ पर कुछ भी नहीं, खाली आदमी पर बड़ी भीड़ पूजा करल गेलुआ। पूजा कर ఇది హాస్పిటల్లో భక్తుల యొక్క ఆవేదన. సో నలందాలోని శీతలమాత ఆలయంలో తొక్కిసలాట తర్వాత సో గాయపడినటువంటి వారిని సమీపంలో హాస్పిటల్కి తరలించారు. మొత్తం 8 మంది మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, అసలు తొక్కిసలాటకు గల ప్రధాన కారణం ఏంటి? సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, బీహార్ లోని నలంద జిల్లా మగారా గ్రామంలో ఏదైతే శీతలమాత ఆలయం వద్ద కూడా పెద్ద ఎత్తున ఉదయం భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 8 మంది మహిళా భక్తులు మృతి చెందిన పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే ముఖ్యంగా చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి రావడంతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 8 మంది మహిళలు మరణించగా వారిలో ఇద్దరిని గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. రీతాదేవి అలాగే రేఖాదేవి ఇద్దరిని గుర్తించారు. ఇప్పటికీ దాదాపు 8 మంది మరణించగా దాంతో పాటు 12 మందికి పైగా గాయాల పాలైనట్టు తెలుస్తా ఉంది. అయితే వారిని చికిత్స కోసం బీహార్ లోని షరీఫ్ లోని సదర్ ఆసుపత్రి మరియు మోడల్ ఆసుపత్రికి అయితే తరలించారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి ఇంకా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి కారణం ముఖ్యంగా ఈ ఉదయం నుంచి భక్తులు పోటీ సత్య, ఓవరాల్గా మాత్రం సో బీహార్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కొంతవరకు క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్యం. ఓవరాల్గా మాత్రం బీహార్లో ఘోర ప్రమాదానికి సంబంధించి మాత్రం సో అక్కడ అధికారుల నిర్లక్ష్యమా అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒక్కసారిగా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోవడం, సో ఎక్కడ ఎంతమంది భక్తులు వస్తారు అనేటువంటి అంచనాను ఆలయ అధికారులు వేయలేదా అనేటువంటి ప్రశ్న కూడా బలంగా వినపడుతుంది. ప్రధానంగా సౌకర్యాలు కల్పించలేదనేది మాత్రం భక్తులు ఆగ్రహిస్తున్నారు. నలందాలో
నలందలోని శీతలమాత ఆలయం. సో ఈ ఆలయానికి ఈరోజు మంగళవారం కాబట్టి భక్తుల తాకిడి విపరీతంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. సో ఒక్కసారిగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఉండేటువంటి సిచ్యువేషన్. కానీ అక్కడ సరైనటువంటి ఏర్పాట్లు లేకుండా ఆలయ అధికారులు ముందే భక్తుల తాకిడి అంచనా వేయలేక ఇలాంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి. ఒకసారి మళ్ళీ సతీష్ దగ్గరికి వెళ్దాం. సత్య, ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రమాదానికి? భక్తుల తాకిడిని ఆలయ అధికారులు అంచనా వేయలేకపోయారా, లేదా వచ్చేటువంటి వారు కూడా ఏర్పాట్లు ఎక్కడా లేవని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి పోటెత్తిన పరిస్థితి ఉంది. అయితే భక్తుల రద్దీ పెరగడంతో ఒక్కసారిగా ఒక పుకారు ఏదో చెలరేగింది. ఆ పుకారు వల్లే తొక్కిసలాట జరిగింది అని ఆ పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ భక్తులు కూడా ఏదైతే కొంత గాయపడిన వాళ్ళు కావచ్చు, దాంట్లో మృతి చెందిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఆలయం వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు లేవు, అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగింది అని పెద్ద ఎత్తున భక్తులు మండిపడతా ఉన్నారు. అయితే అక్కడ ఇదే ఘటన జరిగిన తర్వాత సకాలంలో అంబులెన్స్ సిబ్బంది కానీ అంబులెన్స్ కానీ అసలు రాలేదు. చాలా సమయం తర్వాత ఈ అంబులెన్స్ వచ్చిన పరిస్థితి ఉంది. సో తక్షణమైనటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ ఘటన ఇంత ఘోరంగా జరిగింది. లేదంటే సకాలంలో, అంటే ఘటన జరిగిన ఎంబటి వితిన్ 5 minutes లో ఏదైనా అంబులెన్స్ వచ్చినుంటే ఈ ఘటన జరగకుండేది అని కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహానికి అయితే గురవుతా ఉన్నారు. అయితే ఈ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా దీనిపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మృతులకు సంబంధించినటువంటి వాళ్లకు 6 లక్షల చొప్పున మరి ఆర్థిక సహాయం చేశారు. దానికి సంబంధించి విపత్తు నిర్వహణ కింద నుంచి 4 లక్షలు, అయితే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల పేమెంట్, అంటే మొత్తం అమౌంట్ ను కూడా మరి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే శతగ్రాతులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా 50,000 ఇచ్చిన పరిస్థితి ఉంది. గాయపడిన వారిని ఎంత ఖర్చు పర్లేదు, ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రభుత్వ ఖర్చులు మొత్తం కూడా భరిస్తుంది. సో మంచి చికిత్స, మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఇప్పటికే బీహార్ నితీష్ కుమార్ మరి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కొంత గందరగోళ పరిస్థితిని అయితే తలపిస్తుంది అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ముఖ్యంగా భక్తుల రద్దీని ఇటు గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ అక్కడ ఏదైతే ఈ ఆలయ సిబ్బంది ఉంటారో ఆ సిబ్బంది అంచనా వేయలేకపోయారు. ఆ అంచనా వేయలేకపోవడం వల్లే ఇది జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ భక్తులు అలాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. సత్య, దీని మీద ఆలయ అధికారులు ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు అసలు ప్రధానమైనటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆలయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికీ స్పందించలేదు, కానీ పోలీసులు మాత్రం స్పందించారు. దీనికి సంబంధించి ఏదో ఒక చిన్న పుకారు వచ్చింది, ఆ పుకారు వల్లే మొత్తం కూడా ఒక్కసారిగా, ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. ఇది లాస్ట్ మంగళవారం కావడంతో పెద్ద ఎత్తున దర్శించుకోవడానికి వచ్చారు. సో అది ఆ పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపించింది. అంటే కట్టడి చేయలేనంత జనాలు వచ్చారు కాబట్టి మరి దాదాపు ఇదంతా జరిగిందని పోలీసులు చెప్తా ఉన్నారు. దీనిపైన మరి ఒకవైపు చూస్తా ఉన్నారు, దీనిపైన సమగ్ర విచారణ చేపట్టారు. దానికి సంబంధించి కూడా మరి మొత్తం అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది అనే దానిపైన మరి దర్యాప్తు అయితే జరుపుతుంది. సిరాజ్. రైట్ సత్యం, థ్యాంక్ యూ. సో బీహార్లో జరిగినటువంటి ఘోర ప్రమాదం మాత్రం కలకలం రేపుతుంది. నలందలోని శీతలమాత ఆలయం అత్యంత చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఆలయం. ప్రతి మంగళవారంతో పాటుగా పండగ సమయాల్లో ఈ ఆలయానికి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఆలయ అధికారులు ఈసారి ఏర్పాట్లు చేయడంలో కొంతవరకు జాప్యం వహించారా, నిర్లక్ష్యం వహించారా? దాని కారణంగానే తొక్కిసలాటలో మాత్రం ప్రాణ నష్టం సంభవించిందా అనేటువంటి ప్రశ్నలు కూడా, వాదన కూడా బలంగా వినపడుతుంది. తాజాగా జరిగినటువంటి తొక్కిసలాటలో 8 మంది భక్తులు మృతి చెందారు. 12 మంది కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. వారిని కూడా హాస్పిటల్కి తరలించారు. సో క్రౌడ్ మేనేజ్మెంట్ను పూర్తి స్థాయిలో ఆలయ అధికారులు పటిష్టంగా ఇంప్లిమెంట్ చేయలేదనేది మాత్రం వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. ఒక పుకారు రావడం వల్ల భక్తులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పరిగెత్తేటువంటి పరిస్థితి కూడా కనబడింది. కాబట్టి దాని ద్వారా తొక్కిసలాట జరిగింది అనేటువంటి వాదన కూడా బలంగా వినపడుతుంది. అయితే పోలీసులు దీనిపైన ప్రాథమికంగా వివరాలు వెల్లడించాల్సింది. బీహార్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఈ చర్యలతో. ఓవరాల్గా మాత్రం చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి 6 లక్షల రూపాయల వరకు కూడా ఎక్స్గ్రేషియాని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినటువంటి వారు ఎక్కడికక్కడ, అంటే భక్తులందరూ కూడా మన విజువల్స్ లో చూసుకుంటున్నాం, ఒకరిచి ఒకరు పట్టుకొని అక్కడ ఉండి కొంతవరకు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తొక్కిసలాట జరిగిన తర్వాత కనబడుతున్నటువంటి విజువల్స్ కాబట్టి ప్రతి ఒక్కరి మొహాల్లో ఆందోళనతో వారికి తగిలినటువంటి గాయాలు, ఈ మొత్తం వాటి ద్వారా కూడా భక్తులు అక్కడ కనబడుతున్నారు. సహాయక చర్యలు సరిగ్గా లేవు, ఆలయ అధికారులు చేయాల్సినటువంటి ఏర్పాట్లు సరిగ్గా చెయ్యలేదు అనేది మాత్రం భక్తుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆగ్రహానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది,
కనబడుతుంది. ఘటనా స్థలంలో ఎవరెవరికైతే గాయాలయ్యారో వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించడం, సో ఎవరికైతే తీవ్రమైనటువంటి గాయాలయ్యారో మెరుగైనటువంటి సమీపంలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్కి తరలించేటువంటి ప్రక్రియ చేపడుతున్నారు. 8 మంది చనిపోయినటువంటి ఈ ఘటన మాత్రం బీహార్ వ్యాప్తంగా ప్రకంపన రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.